we are discussing colligative properties. So far we discussed 3 colligative properties. Number 1, relative lowering of vapor pressure. Number 2, elevation boiling point of solution. Number 3, depression freezing point of solution. And the last colligative property, that is osmotic pressure. Okay, we'll go for this osmotic pressure in detail. Before going to the class, one kind reminder to all of you is kindly submit your assignments as early as possible through Teachment app. Teachment app ద్వారా మీకు ఇచ్చినటువంటి అసైన్మెంట్స్ ఆల్మోస్ట్ సబ్మిట్ చేశారు, ఇంకా కొంతమంది సబ్మిట్ చేయాలి, వాళ్ళందరూ కూడా సబ్మిట్ చేయండి. అండ్ ఆల్సో బీ పంక్చువల్ టు ద క్లాసెస్, ఎందుకంటే కొందరు క్లాస్ స్టార్ట్ అయినాక ఒక 10-15 minutes జాయిన్ అవుతున్నారు. లేకపోతే వీలైనంత వరకు అట్లీస్ట్ 11 o'clock క్లాస్ అంటే 11-11:05 కన్నా మీరు అట్లీస్ట్ యూ షుడ్ జాయిన్ టు ద క్లాస్. అండ్ మీకు ఒక పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ మీకు పెట్టాను చూడండి. దోస్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ minimum 75% or 90%, 75 to 95%, 90% attendance ఉన్న వాళ్ళకు మాత్రమే the university is going to take examination fees from you. అది నీట్గా యూనివర్సిటీనే ఇచ్చేసింది నీట్గా మీకు. therefore and also you are eligible for JVD schemes also. అలా లేకపోతే ఈ ఆన్లైన్ అటెండెన్స్ కనుక ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ కాకపోతే you are not eligible to write examination as well as you won't get any JVD scheme. Okay, keep this in mind and also inform to all your friends. పర్టికులర్గా ఎంపీసీ వాళ్ళు అంత ఎక్కువగా టర్న్అవుట్ అవ్వట్లేదు క్లాసెస్కి. బీజెడ్సీ వాళ్ళు టర్న్అవుట్ అవుతున్నారు అందరూ, కానీ ఎంపీసీ వాళ్ళు టర్న్అవుట్ అవ్వట్లేదు. పర్టికులర్ ఎంపీసీ బాయ్స్ ఆర్ మోస్ట్ ఇర్రెగ్యులర్ టు ద క్లాసెస్. ఓకే, కైండ్లీ కౌన్సిల్ యువర్ ఫ్రెండ్స్. మేము కూడా వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నాము, మీరు కూడా వాళ్ళకి చెప్పండి. ఓకే, దెన్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్. Is screen visible to you? Vijayailu? Sir. Puneet, is PowerPoint presentation కనపడుతుందా మీకు? Yes sir, కనిపిస్తుంది sir. Okay, this is the fourth colligative property. Okay, then what is before going to discuss osmotic pressure, let us discuss osmosis అంటే ఏంటి. దీని తెలుగులో ఏమంటారంటే ఆస్మాటిక్ ప్రెషర్ ని ద్రవాభిసరణ పీడనం అంటారు, ఆస్మోసిస్ ని ద్రవాభిసరణం అంటారు అనమాట. కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఇది ఫోర్త్ టైప్ ఆఫ్ కాలిగేటివ్ ప్రాపర్టీ. మీకు ఆల్రెడీ చెప్పాను, కాలిగేటివ్ ప్రాపర్టీ మీన్స్ దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ విచ్ డిపెండ్స్ అపాన్ ది నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ప్రెసెంట్ ఇన్ ఏ సొల్యూషన్. అంటే ఒక ద్రావణంలో ఉన్నటువంటి ద్రావిత కణాల సంఖ్య పైన ఆధారపడేటువంటి ఈ ధర్మాన్ని మనం కణాధార ధర్మం అంటారు తెలుగులో. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ as కాలిగేటివ్ ప్రాపర్టీస్, ఇన్ తెలుగు ఇట్ ఈస్ నోన్ as కణాధార ధర్మాలు. అంటే కణాల పైన ఆధారపడేటువంటి ధర్మాలు కాబట్టి దీన్ని కణాధార ధర్మాలు అంటున్నారు అనమాట. కాబట్టి నువ్వు ఒక 100 ml వాటర్ తీసుకున్న అందులో 1 గ్రామ్ మనం తినే సాల్ట్ వేసినా, ఓకే, ఇంకొక 100 ml వాటర్ తీసుకొని 2 గ్రాములు వేయి, ఇంకో దాంట్లో 3 గ్రాములు వేయి, ఇంకో దాంట్లో 4 గ్రాములు సాల్ట్ వేస్తే ఈ మూడింటికి ఈ 4టికి కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఒకటే ఉంటుంది, అంటే వేరు వేరు ఉంటుంది. అంటే ఇక్కడ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ వేరే ఉంటుంది, 4వ దాంతో వేరే ఉంటుంది. ఇక్కడ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ వేరే ఉంటుంది, అక్కడ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ వేరే ఉంటుంది. ఇక్కడ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ వేరే, 4వ దాంతో వేరే ఉంటుంది. ఇక్కడ ఆస్మాటిక్ ప్రెషర్ వేరే ఉంటుంది, అక్కడ ఆస్మాటిక్ ప్రెషర్ వేరే ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే ఆల్ దీస్ 4 ప్రాపర్టీస్ depends upon the number of solute particles present in a solution. కాబట్టి solute particles లో మనకు సొల్యూషన్ లో solute particles ఎంత ఎక్కువ ఉంటే ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేది కూడా అంత ఎక్కువ ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఓకే, పక్కన పెడదాం. ఆస్మోసిస్ అంటే ఏంటి అంటే చూడండి, ఆస్మోసిస్ is defined as the process in which the solvent molecules moves through a semi-permeable membrane from a solution of low concentration to a solution of high concentration అని చెప్పొచ్చు, or from a solvent to solution అని కూడా చెప్పొచ్చు. ఓకే, 2 రకాలుగా చెప్పొచ్చు దీని డెఫినేషన్. ఫస్ట్ ఒక డెఫినేషన్ మీకు చెప్తాను చూడండి. ఓకే, లెట్ us see. This is ఇది ఒక యూ షేప్ ట్యూబ్ అనుకో. దిస్ ఈస్ వన్ యూ షేప్ ట్యూబ్. దిస్ ఈస్ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. ఇక్కడ చూడండి మీకు పిక్చర్లో కనబడుతుంది. ఇది మొత్తం సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. అంటే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటే మనకేమనంటే ఓన్లీ స్మాల్ మాలిక్యూల్స్ మాత్రమే, అంటే వాటర్ మాలిక్యూల్స్ అట్లాంటివి మాత్రమే దాని ద్వారా చుచ్చుకొని బయట వెళ్తున్నమాట. ఓన్లీ వాటర్ మాలిక్యూల్స్ కెన్
పెనట్రేట్ టు దట్ మెంబ్రెయిన్. ఆ మెంబ్రెయిన్ ద్వారా ఒక సైడ్ నుంచి ఒక చోటికి వెళ్ళగలుగుతుంది, కానీ పెద్ద అయినటువంటి సొల్యూట్ మాలిక్యూల్స్ పోలేవు. అంటే సోడియం క్లోరైడ్ మాలిక్యూల్ పెద్దది చూడు, H2O హైడ్రోజన్ ఆక్సిజన్, H2O అనేది చిన్నది, సోడియం క్లోరైడ్ అనేది పెద్దది అనమాట. అటువంటి పెద్ద మాలిక్యూల్స్ పోవు అనమాట, ఓన్లీ చిన్న మాలిక్యూల్స్ మాత్రమే మూవ్ అవుతుంది. మరి ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఏం తీసుకున్నాము, రైట్ సైడ్ ఏం తీసుకున్నాము చూడండి. ఆ పిక్చర్ లో లెఫ్ట్ సైడ్ ఏముంది అంటే ప్యూర్ సాల్వెంట్, అంటే వాటర్ మాత్రం ఉంది, వాటర్ మాలిక్యూల్స్ మీకు ఎల్లో కలర్ లో కనపడుతుంది. రైట్ సైడ్ ఏముంది అంటే సొల్యూషన్. సొల్యూషన్ అంటే ఎలా తయారు చేస్తాము, వాటర్ లేకి మనం ఏం కలుపుతాము, సొల్యూట్ కలుపుతాం. అంటే ఇక్కడ వాటర్ లేకి సాల్ట్ కలుపుతుంది. ఈ బ్లూ కలర్ ఉండేది వచ్చి సాల్ట్ మాలిక్యూల్స్, సొల్యూట్ మాలిక్యూల్స్. ఈ వైట్ కలర్ లో ఎల్లో కలర్ లో ఉంది చూసారా, అది చిన్నగా ఉంది చూసారా, అది వాటర్ మాలిక్యూల్స్ అనమాట. ఓకే, కాబట్టి ఇటు సైడ్ ఏమో ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాం, ఇటు సైడ్ ఏమో సొల్యూషన్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే లెఫ్ట్ సైడ్ నుంచి, కంప్లీట్ గా లెఫ్ట్ సైడ్ నుంచి సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేది మనకు రైట్ సైడ్ కి వెళ్తుంది, This process is known as osmosis if the two solutions are separated by a semi-permeable membrane. Semi-permeable membrane పెట్టినప్పుడు అంటే ప్యూర్ సాల్వెంట్ ని సొల్యూషన్ వేరుగా పెట్టాం. ఎట్లా వేరు చేసామంటే మధ్యలో సెమీ పర్మిబుల్ మెంబ్రెయిన్ పెట్టేసాం. ఈ బాటమ్ మోస్ట్ చూడండి, ఇక్కడ ఉంది సెమీ పర్మిబుల్ మెంబ్రెయిన్. ఓకే, దిస్ ఈస్ సెమీ పర్మిబుల్ మెంబ్రెయిన్. ఇటు పెట్టినప్పుడు ఓన్లీ వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి వెళ్తుంది, అంటే ప్యూర్ సాల్వెంట్ సైడ్ నుంచి సొల్యూషన్ సైడ్ వెళ్తుంది. దిస్ ఈస్ నోన్ యాజ్ ఆస్మోసిస్. మరి ఎందుకు అంటే ఏం చెప్తారు, ఎందుకు వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే మూవ్ అవుతుంది లెఫ్ట్ నుంచి రైట్ కి అంటే ఏం చెప్తారు? బికాస్ ద సెమీ పర్మిబుల్ మెంబ్రెయిన్ కి దానికి ఫోర్స్ సైజు చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి ఓన్లీ వాటర్ మాలిక్యూల్సే వెళ్తుంది అనమాట. లేదా ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటాం, రైట్ సైడ్ కూడా సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటాం, కాకపోతే ఇది లో కాన్సన్ట్రేషన్ తీసుకుంటాం. లో కాన్సన్ట్రేషన్ ఇది వచ్చి HC హై కాన్సన్ట్రేషన్. ఒకటి లో కాన్సన్ట్రేషన్, ఇంకోటి హై కాన్సన్ట్రేషన్. ఫస్ట్ డెఫినేషన్ చెప్పాను, ఒక పక్క సాల్వెంట్ తీసుకుని ఇంకో పక్క సొల్యూషన్ తీసుకుంటే దేని కాన్సన్ట్రేషన్ ఎక్కువ, దేని కాన్సన్ట్రేషన్ తక్కువ అని చెప్పొచ్చు. ప్యూర్ సాల్వెంట్ లో సొల్యూటే లేదు అంటే కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ అని చెప్పొచ్చు. కాబట్టి ప్యూర్ సాల్వెంట్ అన్న లో కాన్సన్ట్రేషన్ అన్న ఒకటే. అది ఇటుపక్క చూసుకుంటే సొల్యూషన్ అంటే దాంట్లో సొల్యూట్ ఉంది కాబట్టి సొల్యూషన్ అని చెప్పొచ్చు, లేకపోతే హై కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ చెప్పొచ్చు. కాబట్టి డెఫినేషన్ రెండు రకాలుగా చెప్పొచ్చు. ప్యూర్ సాల్వెంట్ సొల్యూషన్ ని ఒక సెమీ పర్మిబుల్ మెంబ్రెయిన్ ద్వారా సెపరేట్ చేస్తే సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేది ప్యూర్ సాల్వెంట్ సైడ్ నుంచి సొల్యూషన్ సైడ్ కి మూవ్ అవుతుంది, దాన్ని ఆస్మాసిస్ అంటారు అని చెప్పొచ్చు. ఇంకొక రకంగా ఎలా చెప్పొచ్చు అంటే రెండు సైడ్స్ సొల్యూషన్స్ తీసుకుంటాం, ఒకటి లో కాన్సన్ట్రేషన్, ఒకటి హై కాన్సన్ట్రేషన్. అంటే లెఫ్ట్ సైడ్ వచ్చి 1 గ్రామ్ సాల్ట్ వేసినాం 100 ml వాటర్ లో, ఆ సొల్యూషన్ తీసుకున్నాం. రైట్ సైడ్ 5 గ్రామ్ సాల్ట్ వేసినాం 100 ml వాటర్ లోనే, కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ లో కాన్సన్ట్రేషన్, రైట్ సైడ్ హై కాన్సన్ట్రేషన్ ఉంటే ఇప్పుడు వాటర్ మాలిక్యూల్స్ ఎలా మూవ్ అవుతుందంటే ఇప్పుడు కూడా ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ వాటర్ మాలిక్యూల్స్ మూవ్ అవుతుంది. అగైన్ ఫ్రమ్ అంటే 2 grams సాల్ట్ కలిపినటువంటి వాటర్ నుంచి 5 grams సాల్ట్ కలిపిన సైడ్ కి మనకు వాటర్ మాలిక్యూల్స్ మూవ్ అవుతుంది. దిస్ ఈస్ నోన్ యాజ్ ఆస్మోసిస్. ఓకే, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఇలా మూవ్ అయినప్పుడు ఎక్కడ వాటర్ లెవెల్ తగ్గుతుంది, ఎటు సైడ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది చెప్పండి. లో కాన్సన్ట్రేషన్ సైడ్, హై కాన్సన్ట్రేషన్ సైడ్ ఏం జరుగుతుంది, ఎక్కడ వాటర్ లెవెల్ పెరుగుతుంది చెప్పండి. Somebody should open your mouth. Either wrong or right, at least open your mouth. చెప్పండి, ఏం ఎటు సైడ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది? రైట్ సైడ్ సార్. రైట్ సైడ్, ఎస్ రైట్ సైడ్. ఎందుకంటే వాటర్ మాలిక్యూల్స్ అనేది మనకు లో కాన్సన్ట్రేషన్ నుంచి అంటే అల్ప గాఢత నుంచి అధిక గాఢత వైపు మనకు ద్రావణి యొక్క అణువులు పోతున్నాయి, కాబట్టి రైట్ సైడ్ అనేది వాటర్ లెవెల్ పెరుగుతుంది. చూడండి రైట్ సైడ్ అనేది చూడండి, ఇది ఆస్మాసిస్ జరగనప్పుడు ఈ పిక్చర్ అన్నమాట. చూడండి, దిస్ ఇస్ ద పిక్చర్ వెన్ ఆస్మాసిస్ ఈస్ నాట్ టేకెన్ ప్లేస్. ఇది ఆస్మాసిస్ జరిగిన తర్వాత చూడండి, ఆటోమేటిక్ గా ఇక్కడ వరకు ఉండాల్సిన లెవెల్ అంటే ఇక్కడ వరకు ఉండాల్సింది లెవెల్ నీకు ఇక్కడ వరకు పెరిగింది, అంటే కొంత హైట్ పెరిగింది. ఓకే, సమ్ హైట్ హెచ్, కొంత హైట్ పెరిగింది అన్నమాట. అంటే ఏమైతుంది ఇక్కడ కొంత హైట్ పెరగడం వల్ల అంటే ఆటోమేటిక్ గా చూడండి, నౌ ఐ విల్ డిఫైన్ ది ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటి డిఫైన్ చేస్తాను. చూడండి, ఆస్మాసిస్ మీకు అర్థమైంది. ఆస్మాసిస్ జరిగిన తర్వాత లో ప్యూర్ సాల్వెంట్ సైడ్ నుంచి వాటర్ మాలిక్యూల్స్ సొల్యూషన్ సైడ్ వస్తుందని చెప్పొచ్చు, లేకపోతే లో కాన్సన్ట్రేషన్ సైడ్ నుంచి హై కాన్సన్ట్రేషన్ సైడ్ కి వాటర్ మాలిక్యూల్స్ మూవ్ అవుతుంది. కాబట్టి హై కాన్సన్ట్రేషన్ సైడ్ మనకు వాటర్ సొల్యూషన్ లెవెల్ అనేది కొంచెం హైట్ అవుతుంది, ఎక్కువ అవుతుంది అని చెప్తారనమాట. అంటే దెన్ వాట్ ఈస్ ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఆస్మాటిక్ ప్రెషర్ ఈస్ డిఫైన్డ్
defined as the pressure developed in a solution side when solution solvent are separated by semi-permeable membrane. కాబట్టి చూడండి ఇక్కడ ఎప్పుడైతే కొంత లిక్విడ్ హైట్ కి రైజ్ అయిందో ఆటోమేటిక్ గా ప్రెషర్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం ప్రెషర్ ఫార్ములా ఏంటి, P ఈజ్ ఈక్వల్ టు హెచ్డిజి అని చదువుకున్నారు. కాబట్టి హైట్ కనుక పెరిగితే ఆటోమేటిక్ గా ప్రెషర్ పెరుగుతుంది. P ఈజ్ ఈక్వల్ టు హెచ్డిజి చిన్న ఫార్ములా మనం చిన్నప్పుడు 7th 8th క్లాస్ లో చదువుకున్నాం. ఎక్కడన్నా లిక్విడ్ ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ కి రైజ్ అయితే కనుక సర్టన్ హైట్ కి రైజ్ అయితే అంటే ఆటోమేటిక్ గా ప్రెషర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ప్రెషర్ నే మనము ఆస్మాటిక్ ప్రెషర్ అంటున్నాము. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక సాల్వెంట్ మాలిక్యూల్స్ ప్యూర్ సాల్వెంట్ సైడ్ నుంచి సొల్యూషన్ సైడ్ వైపు పోయినప్పుడు అక్కడ వాటర్ లెవెల్ రేజ్ అవుతుంది. వాటర్ లెవెల్ రేజ్ అయినప్పుడు అక్కడ కొంత పీడనం అనేది తయారవుతుంది. ఆ పీడనాన్ని మనం ద్రవాభిసరణ పీడనం అంటారు లేదా ఆస్మాటిక్ ప్రెషర్ అంటారు. ఓకే, ఇంకొకలాగా ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు నువ్వు ఈ రైట్ సైడ్ అడిగిన క్వశ్చన్ బాగా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. నువ్వు ఒక పిస్టన్ పెట్టావు, ఒక పిస్టన్ పెట్టి ఇటు పక్క నువ్వు బయట నుంచి కొంత ప్రెషర్ పెట్టావు, కొంత ప్రెషర్ అప్లై చేసినావు. ఓకే, బయట నుంచి కొంత ప్రెషర్ అప్లై చేసిన విధంగా ప్రెషర్ అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆ హైట్ కి వచ్చినటువంటి వాటర్ మాలిక్యూల్స్ ఏమవుతుంది చెప్పండి, మళ్ళీ రైట్ సైడ్ ప్రెషర్ పిస్టన్ పెట్టి కొంత ప్రెషర్ ఇచ్చినావు, కొంత ప్రెషర్ ఇస్తే ఏమవుతుంది, మళ్ళా వాటర్ మాలిక్యూల్స్ ఏమవుతుంది, మామూలుగా వచ్చేస్తుంది, మళ్ళీ ముందు లెవెల్ కి వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ ముందు లెవెల్ కి వాటర్ మాలిక్యూల్స్ అంటే ప్యూర్ సాల్వెంట్ సైడ్ ముందు లెవెల్ కి రావడానికి నువ్వు హై కాన్సన్ట్రేషన్ సైడ్ ఎంతైతే ప్రెషర్ నువ్వు ఇవ్వగలుగుతావో అంటే దట్ మినిమం ఎక్సెస్ ప్రెషర్ నువ్వు ఎంతైతే ఇవ్వాలనో ఆ ప్రెషర్ ని ఆస్మాటిక్ ప్రెషర్ అని కూడా అంటారు. కాబట్టి 2 రకాల డెఫినేషన్ చెప్పొచ్చు అనమాట. ఓకే, సాల్వెంట్ మాలిక్యూల్స్ ప్యూర్ సాల్వెంట్ నుంచి సొల్యూషన్ సైడ్ వచ్చినప్పుడు ఇట్ విల్ రేజ్ టు సర్టన్ హైట్, కొంత హైట్ వెళ్తుంది. ఆ హైట్ రైజ్ అవ్వడం వల్ల అక్కడ క్రియేట్ అయ్యే ప్రెషర్ ని మనం ఆస్మాటిక్ ప్రెషర్ అంటాము అని చెప్తాము. అక్కడ డెవలప్ అయిన ప్రెషర్ ని ఆస్మాటిక్ ప్రెషర్ అని చెప్తాం. అలా లేకపోతే సొల్యూషన్ సైడ్ అంటే హై కాన్సన్ట్రేషన్ సైడ్ నువ్వు కొంత ఎక్సెస్ ప్రెషర్ ని కొంత అప్లై చేస్తే అంటే ఎక్స్టర్నల్ గా నువ్వు కొంత ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ నుంచి తిరిగి మళ్ళా వాటర్ మాలిక్యూల్స్ అంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ లెఫ్ట్ సైడ్ అంటే ప్యూర్ సాల్వెంట్ వైపు అని చెప్పొచ్చు, లేకపోతే లో కాన్సన్ట్రేషన్ వైపు వెళ్ళిపోతుంది. ఓకే, నువ్వు అప్లై చేసిన ప్రెషరే దేనికి సమానం అవుతుంది అంటే ఆస్మాటిక్ ప్రెషర్ కి సమానం అవుతుంది అని చెప్తారు. Now you understand osmosis and osmotic pressure. If you are having any doubts, now itself you ask me. But osmosis ante movement of solvent molecules from solvent side to solution side అని చెప్పొచ్చు, లేదా మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే, లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ సైడ్ నుంచి హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ సైడ్ కి సాల్వెంట్ మాలిక్యూల్స్ మూవ్ అవడం, వాటర్ మాలిక్యూల్స్ మూవ్ అవడాన్ని ఆస్మాసిస్ అంటారు. అలా మూవ్ అయినప్పుడు హై కాన్సన్ట్రేషన్ సైడ్ కొంత ప్రెషర్ డెవలప్ అవుతుంది. ఆ ప్రెషర్ ని మనము ఆస్మాటిక్ ప్రెషర్ అంటాము. ఆస్మాటిక్ ప్రెషర్ ఎంతైతే డెవలప్ అవుతుందో అంతే ప్రెషర్ నువ్వు బయట నుంచి కనుక ఇవ్వగలిగితే మళ్ళీ ఆ సాల్వెంట్ మాలిక్యూల్స్ లో కాన్సన్ట్రేషన్ సైడ్కి వెళ్ళి మళ్ళీ మునుపటి వాటర్ లెవెల్ మ్యాచ్ అయిపోతుంది. కాబట్టి నువ్వు బయట ఇచ్చేటువంటి ఆ ప్రెషర్ దేనికి సమానం అవుతుంది అంటే ఆస్మాటిక్ ప్రెషర్ కి సమానం అవుతుంది. వినుంటారు, ఎక్కడ విన్నారు, ఆర్ఓ వాటర్. మన కాలేజీలో కూడా మనకు ఆర్ఓ ప్లాంట్ ఉంది. ఆ రివర్స్ ఆస్మోసిస్ చేసి, ఆర్ఓ అంటే నథింగ్ బట్ రివర్స్ ఆస్మోసిస్, దాన్ని డీసాలినేషన్ మెథడ్ అని కూడా అంటారు. మన తాగే వాటర్ ఆర్ఓ వాటర్ అంటాం కదా, మన కాలేజీలో ఉంది కదా. ఏంటి అది రివర్స్ ఆస్మోసిస్ అంటే, ఈ రివర్స్ ఆస్మోసిస్ పద్ధతిని ఉపయోగించి నీటిలో ఆల్రెడీ కరిగినటువంటి సాల్ట్స్, ఇందాక చెప్పాను కదా హై కాన్సన్ట్రేటెడ్ అంటే ఉప్పు నీరు అంటే ఏంటి, చాలా ఎక్కువ ఉంది ఉప్పు అంటే హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. ఆ హై కాన్సన్ట్రేటెడ్ అయినటువంటి ఆ నీళ్ళలో నుంచి సాల్ట్స్ ని మొత్తం తీసేస్తే మనకు తక్కువ సాల్ట్స్ మాత్రమే ఉంటుంది. అప్పుడు తాగడానికి బాగా అనిపిస్తుంది అనమాట.
Am I audible now? Yes, sir. వినపడుతుందా? ఓకే, వినపడుతుందమ్మా. ఓకే. చూడండమ్మా, ఈ రివర్స్ ఆస్మాసిస్ ద్వారా ఏమవుతుంది అంటే, ఇందాక నేను చెప్పినట్టు రివర్స్ ఆస్మాసిస్ టెక్నిక్లు ఏం చేస్తారంటే, ఇటు సైడ్ ప్రెషర్ కనుక అప్లై చేయగలిగితే నువ్వు రైట్ సైడ్ అంటే హై కాన్సన్ట్రేషన్ సైడ్ కనుక నువ్వు ప్రెషర్ అప్లై చేయగలిగితే ఏమవుతుంది, రైట్ సైడ్ ఏమో మనకు సీ వాటర్ ఉంది అంటే హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, లెఫ్ట్ సైడ్ ఏమో ఫ్రెష్ వాటర్ ఉంది అంటే తక్కువ ఉప్పు ఉన్నటువంటి వాటర్ ఉంది అనమాట, అంటే లో కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ ఉంది. నువ్వు ఇటు సైడ్ ప్రెషర్ అప్లై చేయగలిగితే ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి వాటర్ మాలిక్యూల్స్ అన్ని ఎట్ సైడ్ కి మూవ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంది. అంటే సీ వాటర్ లో ఉన్నటువంటి వాటర్ మాత్రం వెళ్ళి అటుపక్క ఉన్న ఫ్రెష్ వాటర్ లోకి జాయిన్ అయిపోయి ఫ్రెష్ వాటర్ లెవెల్ పెరిగిపోతుంది. అంటే సీ వాటర్ లో ఉన్నటువంటి వాటర్ మొత్తం మాలిక్యూల్స్ ఫ్రెష్ వాటర్కి వెళ్ళి మనకు ఫ్రెష్ వాటర్ లెవెల్ పెరుగుతుంది. అంటే చూడండి, మన సీ వాటర్ ఈ విధంగా మనం ప్యూరిఫై చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందమ్మా? వినపడుతుందా? వినపడుతుందమ్మా? ఓకే, ఇంకొకసారి చెప్తాను చూడండి. రివర్స్ ఆస్మాసిస్ టెక్నిక్ ద్వారా ఎలా ప్యూరిఫై చేస్తారు అంటే, నార్మల్ ఆస్మాసిస్ టెక్నిక్ లో ఏం జరుగుతుంది అంటే, మనకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి వాటర్ మాలిక్యూల్స్ మూవ్ అవుతుంది త్రూ సెమీ పర్మిబుల్ మెంబ్రెయిన్. ఓకే, అదే రివర్స్ ఆస్మాసిస్ ఏం చేస్తారంటే, ఈ రైట్ సైడ్ కొద్ది ప్రెషర్ అప్లై చేయబట్టి, అంటే రైట్ సైడ్ ఏముంటుంది, ఉప్పు నీరు ఉంటుంది అనుకోండి. రైట్ సైడ్ యు ఆర్ హ్యావింగ్ సాల్ట్ వాటర్, దట్ ఈస్ హై కాన్సన్ట్రేషన్ ఉంది. లెఫ్ట్ సైడ్ లో కాన్సన్ట్రేషన్ ఉంది, కొద్దిగా ఉంది వాటర్. ఓకే, నీ ట్యాంక్ లో కొద్దిగా వాటర్ ఉంది, మంచి నీళ్ళు ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇటు సైడ్ మనం ప్రెషర్ అప్లై చేస్తే, రైట్ సైడ్ కనుక ప్రెషర్ అప్లై చేస్తే టోటల్లీ ద సాల్వెంట్ మాలిక్యూల్స్ విల్ మూవ్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ సైడ్ కి మూవ్ అయిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ రివర్స్ ఆస్మాసిస్. అంటే మామూలు డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో సాల్వెంట్ మాలిక్యూల్స్ మూవ్ అవుతుంది కాబట్టి దిస్ ఈస్ నోన్ యాజ్ రివర్స్ ఆస్మాసిస్. This is known as reverse osmosis. Reverse osmosis is a technology that is used to remove the dissolved salts in water by pushing water under pressure through a semi-permeable membrane అని చెప్తారు అనమాట. Then ఐసోటానిక్ సొల్యూషన్స్. ఐసోటానిక్ సొల్యూషన్స్ అంటే ఏంటి చూద్దాం. ఐసోటానిక్ సొల్యూషన్స్ మీన్స్ ద సొల్యూషన్స్ దట్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్. కాబట్టి ఐసోటానిక్ సొల్యూషన్స్ కి ఆస్మాటిక్ ప్రెషర్ సేమ్ గా ఉంటుంది. కాబట్టి నీ దగ్గర రెండు సొల్యూషన్స్ ఉంటే దాని ఐసోటానిక్ సొల్యూషన్స్ అని ఎప్పుడు అంటామంటే, వెన్ దే ఆర్ హ్యావింగ్ సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్. ఆ సొల్యూషన్స్ ఒకే రకమైనటువంటి ద్రవాభిసరణ పీడనాన్ని కనుక ప్రదర్శిస్తే దాన్ని ఐసోటానిక్ సొల్యూషన్స్ అంటాము. మరి ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఐసోటానిక్ సొల్యూషన్స్ తీసుకున్నారు. ఒక యూ షేప్డ్ ట్యూబ్ తీసుకున్నారు, మధ్యలో సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఉంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకే ఐసోటానిక్ సొల్యూషన్స్ తీసుకున్నారు, అంటే వేరు సొల్యూషన్స్. కాకపోతే లెఫ్ట్ సైడ్ ఉన్న సొల్యూషన్ రైట్ సైడ్ ఉన్న సొల్యూషన్ కి ఆస్మాటిక్ ప్రెషర్ సేమ్. ఆస్మాటిక్ ప్రెషర్ సేమ్ కాబట్టి దాని ఐసోటానిక్ సొల్యూషన్స్ అన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, వాటర్ మాలిక్యూల్స్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ కి వస్తుందా, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కి వస్తుందా? ఆన్సర్ చేయండి. క్వశ్చన్ ఇంకొకసారి అడుగుతాను. యు ఆర్ హ్యావింగ్ యూ షేప్డ్ ట్యూబ్, ఇన్ ద మిడిల్ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ పెట్టారు. లెఫ్ట్ సైడ్ ఒక సొల్యూషన్ తీసుకున్నారు, రైట్ సైడ్ వేరే సొల్యూషన్ తీసుకున్నారు. ఈ రెండు సొల్యూషన్స్ ఐసోటానిక్ సొల్యూషన్స్ అవుతుందని చెప్పాను. ఐసోటానిక్ సొల్యూషన్స్ అంటే లెఫ్ట్ సైడ్ సొల్యూషన్ యొక్క ఆస్మాటిక్ ప్రెషర్, రైట్ సైడ్ ఉన్నటువంటి సొల్యూషన్ యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ రెండు సేమ్ అయినప్పుడు సాల్వెంట్ మాలిక్యూల్స్ ఎటు పోతుంది, లెఫ్ట్ నుంచి రైట్ గా, రైట్ నుంచి లెఫ్ట్ గా. అంటే హై కాన్సన్ట్రేటెడ్ టు లోనా, లో టు హైయా? ఏంటి ఆన్సర్? కాన్సంట్రేషన్ టు హై కాన్సంట్రేషన్. రెండు ఆస్మాటిక్ ప్రెషర్ ఒకటే, రెండు సొల్యూషన్స్ యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ ఒకటే, సేమ్ అని చెప్పాను. అప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి పోతుందా? ఏం జరగదు సార్. ఏం జరగదు. ఎందుకు అంటే
దీని ఆస్మాటిక్ ప్రెషర్ లెఫ్ట్ సైడ్ సొల్యూషన్ ఆస్మాటిక్ ప్రెషర్ ఎక్కువ ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా రైట్ సైడ్ కి పోతుంది. రైట్ సైడ్ కి ఆస్మాటిక్ ప్రెషర్ ఎక్కువ ఉంటే లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలి. కానీ రెండు సొల్యూషన్స్ యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ సేమ్ అన్నాం కాబట్టి ఆ ప్రెషర్ అనేది నెట్ ప్రెషర్ అనేది 0 అయిపోతుంది. కాబట్టి మనకు సొల్యూషన్ సాల్వెంట్ మూవ్మెంట్ అనేది ఉండదు. వాటర్ మాలిక్యూల్స్ ఏ డైరెక్షన్ లోనూ పోదు. ఇఫ్ టూ సొల్యూషన్స్ ఆర్ ఐసోటోనిక్ దెర్ విల్ బి నో నెట్ ప్యాసేజ్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ ఏదర్ డైరెక్షన్. అంటే అసలు పోనే పోదా అంటే దాని అర్థం పోతుంది. లెఫ్ట్ సైడ్ నుంచి ఒక వాటర్ మాలిక్యూల్ రైట్ సైడ్ కి ఎంటర్ అయితే రైట్ సైడ్ నుంచి కూడా ఒక వాటర్ మాలిక్యూల్ లెఫ్ట్ కి వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు చూసినా రెండు లెవెల్స్ సమానంగా ఉంటుంది. మరి అటువంటి వాటికి ఎగ్జాంపుల్ చెప్పండి సార్ ఏంటి అంటే ఐసోటానిక్ సొల్యూషన్స్ హ్యావ్ సేమ్ మోలార్ కాన్సన్ట్రేషన్, అంటే సేమ్ మోల్స్ ఉంటుంది అనమాట. అంటే దీని కాన్సన్ట్రేషన్ దాని కాన్సన్ట్రేషన్ సేమ్ ఉండాలి. అంటే మోలార్ కాన్సన్ట్రేషన్ సేమ్ ఉండాలి. మోలార్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి అంటే 1 మోల్ ఫర్ ఎగ్జాంపుల్ 1 మోల్ సుక్రోస్ ఇన్ 1 లీటర్ అంటే ఏంటి అంటే 342 గ్రాములు కనుక చక్కెరని తీసుకుపోయి నువ్వు 1 లీటర్ వాటర్ లో వేసేసి ఓకే ఒక సొల్యూషన్ రాయాలి పెట్టుకో. ఇంకొక సొల్యూషన్ 1 మోల్ ఆఫ్ గ్లూకోస్ అంటే 180 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోస్ అనమాట. 180 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోస్ తీసుకుపోయి 1 లీటర్ వాటర్ లో వేసి పెట్టేసుకొని నువ్వు యూ షేప్ ట్యూబ్ లో ఒకటి అటు ఒకటి ఇటు వేస్తే వాటర్ మాలిక్యూల్స్ అసలు మూవ్ కాదనమాట. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఐసోటానిక్ సొల్యూషన్స్. ఇంకోసారి చెప్తాను చూడండి. ఐసోటానిక్ సొల్యూషన్స్ అంటే కాన్సన్ట్రేషన్ సేమ్ గా ఉండాలి, మోలార్ కాన్సన్ట్రేషన్ సేమ్ ఉండాలి. అంటే ఇటు 1 మోల్ తీసుకుంటే అటు 1 మోల్, ఇటు 2 మోల్స్ తీసుకుంటే అటు 2 మోల్స్, ఇటు 3 మోల్స్ తీసుకుంటే అటు 3 మోల్స్. ఏ సబ్స్టెన్స్ అన్నా మోల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మోల్ అంటే నథింగ్ బట్ మాలిక్యులర్ వెయిట్ గ్రామ్స్ అన్నమాట. 1 మోల్ వాటర్ అంటే దాని అర్థం మేము ఎన్ని గ్రామ్స్ ఆఫ్ వాటర్ అని. వాటర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత 2 హైడ్రోజన్లు 2 ఆక్సిజన్ 16 2 + 16 18 అన్నమాట. కాబట్టి 1 మోల్ ఆఫ్ వాటర్ అంటే 18 గ్రామ్స్ ఆఫ్ వాటర్ అన్నమాట. అట్లా మనము గ్లూకోజ్ ఫార్ములా ఏంటి C6H12O6 C6H12O6 కదా. కాబట్టి క్యాల్కులేట్ చేయండి. 6 ఒక్కో కార్బన్ ది 12 అటామిక్ వెయిట్ 12 6 72 H6 ఎంత H6 ఎంత అవుతుంది 6 72 ఒక 6 78 ప్లస్ ఆక్సిజన్ ఈచ్ ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఈచ్ ఆక్సిజన్ ఎంత అంటే ఎంత మీకు ఇంచుమించుగా 16 6 ఓకే అంత కూడుకుంటే మీకు ఇంచుమించు యూ విల్ గెట్ 180 గ్రామ్స్. ఓకే కాబట్టి 180 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ ని 1 లీటర్ లో కరిగించి ఒక సొల్యూషన్, 342 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ ని కరిగించి ఒక సొల్యూషన్, రెండింటిని చెరువు పక్క పెడితే మనకి వాటర్ మాలిక్యూల్స్ అనేది లెఫ్ట్ నుంచి రైట్ కానీ రైట్ నుంచి లెఫ్ట్ కానీ పోదు. దిస్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఐసోటానిక్ సొల్యూషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నమాట ఈ ఐసోటానిక్ సొల్యూషన్స్ అనేది అనమాట. ఓకే దెన్ మన కాన్సెప్ట్ కి వచ్చేద్దాం. రిలేషన్షిప్ బిట్వీన్ ది ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ఎ సొల్యూషన్ అండ్ ప్రెషర్ ఆఫ్ ఎ గ్యాస్. మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను అనమాట. ఆస్మాటిక్ ప్రెషర్ కి మన గ్యాస్ కి ఉండేటువంటి ప్రెషర్ కి గ్యాస్ కి పీడనం తెలుసు. మన ఏదైనా ఒక గ్యాస్ కి పీడనం ఎలా వస్తుంది అంటే అది ఒక వెజల్ లో గ్యాస్ కనుక ఉంటే ఆ వెజల్ యొక్క కంటైనర్ కి అంటే వాల్స్ ఆఫ్ కంటైనర్ కి అంటే గోడలకు ఢీకొంటూ గ్యాస్ మాలిక్యూల్స్ గోడలను ఢీకొంటూ ఉంటుంది కాబట్టి ప్రెషర్ డెవలప్ అవుతుందని చెప్పి మనకు తెలుసు. ఇదన్నా ఇంకొకసారి చెప్తా వినండి. ఒక బీకర్ లో లేకపోతే ఒక క్లోజ్డ్ సిలిండర్ లో గ్యాస్ ఉంది అంటే లోపల ప్రెషర్ ఎట్లా డెవలప్ అవుతుంది, పీడనం ఎలా వస్తుంది అంటే ఆ లోపల ఉన్నటువంటి వాయు పరమాణువులు ఏం చేస్తుంది ఆ గోడలకి గుద్దుకుంటూ ఆ కంటైనర్ యొక్క అంటే ఆ పాత్ర యొక్క గోడలు గుద్దుకుంటుండడం వల్ల కంటిన్యూస్ గా కొలిజన్ జరగడం వల్ల కొంత పీడనం తయారవుతుంది అనమాట. అది గ్యాసియస్ ప్రెషర్. మరి ఆస్మాటిక్ ప్రెషర్ కి గ్యాస్ ప్రెషర్ కి ఏం సంబంధం ఏంటి అంటే చూడండి, మీకు చాలా సార్లు చెప్పాను సాలిడ్స్ లిక్విడ్స్ గ్యాసెస్ లో మాలిక్యూల్స్ అనేది చాలా దూరంగా ఉంటుంది, సాలిడ్స్ లో క్లోజ్ ప్యాక్డ్ గా ఉంటుంది, లిక్విడ్స్ లో మధ్యస్థంగా ఉంటుంది. మరి డైల్యూట్ సొల్యూషన్స్ లో ఎలా ఉంటుంది? డైల్యూట్ సొల్యూషన్స్ కి లిక్విడ్ సాలిడ్ అంటే మాలిక్యూల్స్ దగ్గర ఉంటుంది, లిక్విడ్ కొంచెం దూరం. మరి డైల్యూట్ సొల్యూషన్స్ అంటే ఎట్లుంటుందంటే వాటర్ తీసుకొని అంటే దాని అర్థం ఏమంటే 1 లీటర్ వాటర్ తీసుకుంటావు, జస్ట్ నువ్వు 0.5 గ్రామ్స్ అంతే లేకపోతే మిల్లీగ్రామ్స్ లో ఒక సాల్ట్ వేస్తాం అనమాట. అంటే డైల్యూట్ సొల్యూషన్ అంటే సొల్యూట్ ఈస్ వెరీ 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 లెస్ వెన్ కంపేర్ టు వాటర్. చూడండి సొల్యూట్ 0.5 గ్రామ్స్ ఉంటే వాటర్ వచ్చి 1 లీటర్ తీసుకుంటాం అంటే ఎన్ని గ్రామ్స్ ఇంచుమించు 1000 గ్రామ్స్ వాటర్ లో 0.5 గ్రామ్స్ మాత్రమే సాల్ట్ వేస్తున్నావు. ఇటువంటి సొల్యూషన్స్ మనము డైల్యూట్ సొల్యూషన్స్ అంటాము. ఆ 0.5 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ వేస్తే NaCl వేస్తారనుకోండి, వాటర్ లో పోయిన వెంటనే అది Na+ గా Cl- విడిపోయి Na+ అయాన్స్ ఫ్రీగా తిరుగుతూ
తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ తిరుగుతుంది? ఆ 1000 grams వాటర్ లో కంప్లీట్ గా ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ గ్యాస్ మాలిక్యూల్స్ ఏ విధంగా అయితే ఫ్రీగా తిరుగుతుందో, ఇన్ ద సేమ్ వే ద సొల్యూట్ మాలిక్యూల్స్ ఇన్ ఎ డైల్యూట్ సొల్యూషన్ ఆల్సో ఫ్రీలీ మూవ్స్. కాబట్టి ఒక డైల్యూట్ సొల్యూషన్ యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ అనేది దేనికి సమానం అంటే ఇంచుమించు ది గ్యాసెస్ ప్రెషర్ కి సమానం అని చెప్తారు. ఇంచుమించు దే విల్ ఎగ్జిస్ట్ సేమ్ అని చెప్తారు ఇఫ్ దే వర్ అట్ ద సేమ్ టెంపరేచర్ అండ్ ఆక్యుపైయింగ్ ద సేమ్ వాల్యూమ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గ్యాసెస్ కి ఏ విధంగా అయితే ప్రెషర్ ఉందో అట్లాంటిదే డైల్యూట్ సొల్యూషన్స్ లో సొల్యూట్ యొక్క ప్రెషర్ కూడా ఒకటే. కాబట్టి డైల్యూట్ సొల్యూషన్స్ బిహేవ్స్ లైక్ గ్యాసెస్ అనే ఒక పదం గుర్తుపెట్టుకోండి. డైల్యూట్ సొల్యూషన్స్ యొక్క బిహేవియర్, గ్యాస్ బిహేవియర్ ఒకటే. డైల్యూట్ సొల్యూషన్స్ లో ఉన్నటువంటి సొల్యూట్ సోడియం క్లోరైడ్ అనే మాలిక్యూల్ ఆ వాటర్ మొత్తం ఫ్రీగా తిరుగుతుంది. అదే హై కాన్సన్ట్రేషన్కి వెళ్ళావు అనుకోండి, అప్పుడేమవుతుంది, ఎక్కువ సోడియం క్లోరైడ్ మాలిక్యూల్స్ ఉంటాయి, అవి తిరగడానికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒకదానికి ఒకటి ఢీకొంటూ ఉంటాయి అన్నమాట. స్పేస్ సరిపోదు, ఫ్రీగా మూవ్ కాదు. కాబట్టి డైల్యూట్ సొల్యూషన్స్ బిహేవ్స్ లైక్ ఏ గ్యాస్. కాబట్టి మనం ఐడియల్ గ్యాస్ లాస్ అందరికి తెలుసు. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మన ఇంటర్లో డెరైవ్ చేసాము. ఎవరైనా చెప్పండి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటమ్మా? PV is equal to ఎన్ఆర్టీ. PV is equal to ఎన్ఆర్టీ. అది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనమాట. ఏ గ్యాస్ లాస్ నుంచి డెరైవ్ చేశారు? బాయిల్స్ లా తీసుకున్నారు, చార్లెస్ లా తీసుకున్నారు, అవగాడ్రోస్ లా తీసుకొని ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ డెరైవ్ చేశారు. ఏమని? PV is equal to ఎన్ఆర్టీ అని చెప్పి డెరైవ్ చేశారు. ఇన్ ద సేమ్ వే మనం ఆస్మాటిక్ ప్రెషర్ కూడా అటువంటి ఈక్వేషన్ డెరైవ్ చేయబోతాము. కాకపోతే తేడా ఏంటి అంటే అక్కడ PV is equal to ఎన్ఆర్టీ, అది P అంటే ప్రెషర్. మరి ఆస్మాటిక్ ప్రెషర్ సింబల్ ఏం చెప్పాను నేను? ఆస్మాటిక్ ప్రెషర్ సింబల్ సెకండ్ స్లైడ్ లో చూపించాను, పై. కాబట్టి అప్పుడు ఈక్వేషన్ ఏం మారుతుంది? అక్కడ PV is equal to ఎన్ఆర్టీ, ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి? PV is equal to ఎన్ఆర్టీ అని డెరైవ్ చేయబోతాం. అదే నేను ఇప్పుడు చేయబోయేది. కాబట్టి ఐడియల్ గ్యాస్ సమీకరణం మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో దాని డెరివేషన్ చూస్తుంటారు. బాయిల్స్ లో ఉపయోగించి, చార్లెస్ లో ఉపయోగించి, అవగాడ్రోస్ లో ఉపయోగించి చేస్తుంటారు. కాబట్టి అక్కడ PV is equal to ఎన్ఆర్టీ వచ్చింది. ఇది మనకు PV is equal to ఎన్ఆర్టీ వస్తుంది. మరి అక్కడ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఎలా చెప్పారంటే ముందు బాయిల్స్ లా చెప్పారు. కాబట్టి ఇక్కడ కూడా ముందు మనము బాయిల్స్ లా, చార్లెస్ లా గురించి చెప్పుకుంటూ పోతాం. ఓకే, దాన్ని ఇక్కడ ఏమన్నారు? అక్కడ గ్యాసెస్ కి సంబంధించి కాబట్టి ఓన్లీ చార్లెస్ లా అని చెప్పారు. మన ఇక్కడ సొల్యూషన్స్ సంబంధించి, డైల్యూట్ సొల్యూషన్స్ సంబంధించి కాబట్టి దీన్ని వ్యాంట్ హాఫ్ చార్లెస్ లా అంటారు అనమాట. వ్యాంట్ హాఫ్ చార్లెస్ లా. ఓకే, ముందు చార్లెస్ లా చెప్తాను, తర్వాత వ్యాంట్ హాఫ్ చార్లెస్ లా చెప్తాను. వాట్ ఈస్ చార్లెస్ లా? చార్లెస్ లా ప్రకారము అక్కడ గ్యాసెస్ లో మీరు ఇంటర్మీడియట్ లో చదివిన చార్లెస్ లా ప్రకారం ఏమి అంటే వాల్యూమ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. అంటే వాల్యూమ్ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది. ఓకే, లేదా టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గితే వాల్యూమ్ తగ్గిపోతుంది. అంతే కదా. నువ్వు ఒక లిక్విడ్ తీసుకున్నావు, 25 డిగ్రీల దగ్గర వేడి చేస్తావు, ఇంకో లిక్విడ్ ని 100 డిగ్రీల దగ్గర వేడి చేస్తావు, ఎక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది? ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఒక లిక్విడ్ 25 డిగ్రీస్ దగ్గర ఉంది, అదే లిక్విడ్ 100 డిగ్రీస్ దగ్గర ఉంది. టెంపరేచర్ ఎక్కువ ఎక్కడుందో అక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? చెప్పండి, ఏదో రైట్ ఆర్ రాంగ్ చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. పునీత్ ఉన్నావా? భుజ్ సైడ్ చెప్పమ్మా. టెంపరేచర్ ఎక్కువ అయితే వాల్యూమ్ ఏమవుతుందమ్మా? తగ్గిపోతుంది సార్. వాల్యూమ్ తగ్గుతుందా? చూడండి, ఇంకొకసారి చెప్తా చూడండి. 100 ml వాటర్ తీసుకున్నావు బీకర్ లో. ఓకే, 30 డిగ్రీలకు వేడి చేసినావు, జస్ట్ 30 డిగ్రీలకు. అదే 100 ml వాటర్ ని ఓకే ఈసారి 80 డిగ్రీలకు వేడి చేస్తావు. ఎక్కడ వాల్యూమ్ అనేది కొంచెం పెరిగి ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నీకు అంటే ఎక్కడ? 80 degrees దగ్గర. ఎందుకు? ఆటోమేటిక్ హీట్ చేసినప్పుడు ఏమవుతుంది? మాలిక్యూల్స్ అనేది కొంచెం దూరం జరుగుతుంది కొలిజన్స్ వల్ల. కాబట్టి వాల్యూమ్ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. అదే నేను చెప్పింది కాదు, ఇది చార్లెస్ లా చెప్పేది అదే. జనరల్ గా మనం అబ్జర్వ్ చేసిందే. చార్లెస్ అనే అతను దాన్ని అబ్జర్వ్ చేసి మీకు ఈక్వేషన్ రూపంలో ఇచ్చాడు. ఏంటి అంటే ఏమని చెప్పాడు అతను? V is proportional to T అని చెప్పాడు, లేదా P is proportional to T అని చెప్పచ్చు. రెండు సేమే. అంటే వాల్యూమ్ అనేది టెంపరేచర్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ అనేది కూడా పెరుగుతుంది. దాన్ని ప్రపోర్షనల్ సింబల్ లో పెట్టారనమాట. ఓకే, దట్ ఈస్ ఆస్మాటిక్. మళ్ళా మరి వ్యాంట్ ఆఫ్ చార్లెస్ లో ఏం చెప్తుంది అంటే ఆస్మాటిక్ ప్రెషర్ ఈస్
ఆస్మాటిక్ ప్రెజర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్తుంది. ఆస్మాటిక్ ప్రెజర్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్తుంది అనమాట. దిస్ ఈజ్ ది వాంట్ ఆఫ్ చార్లెస్ లా. ఓకే, ఆ టెంపరేచర్ ఎక్కువ అయితే వాల్యూమ్ ఎక్కువ అవుతుంది. ఏమవుతుంది? వాల్యూమ్ ఎక్కువ అవుతుంది, ప్రెషర్ కూడా ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. కాబట్టి P ఈస్ ప్రపోర్షనల్ టు T. ఈక్వేషన్ 1 మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్ దేనిపై ఆధారపడుతుంది అంటే టెంపరేచర్ పైన ఆధారపడుతుంది. టెంపరేచర్ ఎంత ఎక్కువ ఉంటే ఆస్మాటిక్ ప్రెషర్ కూడా అంత ఎక్కువ ఉంటుంది. నీ దగ్గర 180 గ్రాములు గ్లూకోజ్ తీసుకొని 1 లీటర్ వాటర్లో వేసేస్తావు. ఆ సొల్యూషన్ యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ దేనిపైన ఆధారపడుతుంది అంటే నువ్వు ఆ సొల్యూషన్ యొక్క టెంపరేచర్ పైన ఆధారపడుతుంది. 30 డిగ్రీల దగ్గర తక్కువ ఆస్మాటిక్ ప్రెషర్ ఉంటుంది, 80 డిగ్రీల దగ్గర ఎక్కువ ఆస్మాటిక్ ప్రెషర్ ఉంటుంది. ఫస్ట్ ఈక్వేషన్ P ఈస్ ప్రపోర్షనల్ టు T. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ వాంట్ ఆఫ్ బాయిల్స్ లా. వాంట్ ఆఫ్ బాయిల్స్ లా ఏం చెప్తుంది అంటే చూడండి, వాంట్ ఆఫ్ బాయిల్స్ లా ది ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ కాన్సన్ట్రేషన్. అంటే చూడండి, పై ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ అని చెప్తా ఉంది. పై ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? పై ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే ఆస్మాటిక్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? పై ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు C అంటే గాఢత కనుక ఆ ద్రావణం గాఢత కనుక ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా పై అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్తుంది. గాఢత ఎక్కువ ఉంటే పై ఎక్కువ. దిస్ ఈస్ వాంట్ ఆఫ్ బాయిల్స్ లా. ఫస్ట్ వాంట్ ఆఫ్ చార్లెస్ లా. వాంట్ ఆఫ్ చార్లెస్ లా ఏం చెప్తుంది? పై ఆస్మాటిక్ ప్రెషర్ ఈస్ డైరెక్ట్లీ ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఆస్మాటిక్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అని చెప్పింది. నెక్స్ట్ వాంట్ ఆఫ్ బాయిల్స్ లా ఏం చెప్తుంది అంటే వెన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ దట్ సొల్యూషన్ ఈస్ హై ఆస్మాటిక్ ప్రెషర్ ఈస్ హై అని చెప్తుంది. కాబట్టి పై ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు C అన్నాం. మరి కాన్సన్ట్రేషన్ కి తర్వాత వాల్యూమ్ కి ఏం రిలేషన్ అంటే గాఢత ఎక్కువ అంటే నీటి శాతం ఎక్కువ ఉన్నట్ట తక్కువ ఉన్నట్ట? గాఢత ఎక్కువ అంటే నీటి శాతం, హై కాన్సన్ట్రేషన్ అంటే వాటర్ వాల్యూమ్ తక్కువ ఎక్కువ? ఎక్కువ సార్. తక్కువ. హై కాన్సన్ట్రేషన్ అంటున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ. లో కాన్సన్ట్రేషన్ అంటున్నాం అంటే ఏది ఎక్కువ? వాటర్ ఎక్కువ. కాబట్టి ఇక్కడ కాన్సన్ట్రేషన్ కు వాల్యూమ్ కి ఏం సంబంధం అంటే రెండు ఆపోజిట్ అన్నమాట. రెండు ఆపోజిట్. ఎందుకు అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ అంటే వాల్యూమ్ తక్కువ, మీన్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ తక్కువ అన్నమాట. కాబట్టి పై ఈస్ ప్రపోర్షనల్ టు C అని చెప్పొచ్చు. లేదా C నే మనం ఏం రాసుకోవచ్చు అంటే 1/V రాసుకోవచ్చు. 1/V అంటే డైల్యూషన్ అని అర్థం. C అన్న C ఈజ్ ఈక్వల్ టు 1/V అని గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి పై ఈస్ ప్రపోర్షనల్ టు C కాబట్టి C ప్లేస్ లో 1/V రాసుకోవచ్చు. అంటే గాఢత ఎక్కువ అంటే వాల్యూమ్ తక్కువ. కాబట్టి C ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు అంటే 1/V రాసుకోవచ్చు. ఓకే, గాఢత తక్కువ అంటే దాని అర్థం ఏమి? వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎక్కువ ఉందని అర్థం. కాబట్టి రెండు ఈక్వేషన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి పై ఈస్ ప్రపోర్షనల్ టు T, ఇంకోటి పై ఈస్ ప్రపోర్షనల్ టు C. పై ఈస్ ప్రపోర్షనల్ టు C. మరి C అంటే ఏంటి అంటే 1/V. C అంటే 1/V. తర్వాత నెక్స్ట్ చూడండి, ఆ రెండింటిని కలిపి ఒక ఈక్వేషన్ గా రాసుకున్నాను నేను. ఏమేమి ఆ రెండు కలిపి ఈక్వేషన్ ఏం చెప్పాను మీకు? చూడండి ఇక్కడ చూడండి, పై ఈస్ ప్రపోర్షనల్ టు T అని చెప్పాను, ఇంకోటి పై ఈస్ ప్రపోర్షనల్ టు C అన్నాను. కాబట్టి పై ఈస్ ప్రపోర్షనల్ టు CT అవుతుంది. రెండు కంబైన్ చేసి రాసుకున్నాను. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 కంబైన్ చేస్తే పై ఈస్ ప్రపోర్షనల్ టు CT అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ప్రపోర్షనాలిటీ తీసేయాలి అంటే ఏం పెట్టుకోవాలి నేను? ప్రపోర్షనల్ తీసేసి ఈక్వల్ టు సింబల్ పెట్టి ఏం పెట్టాలి? ఖచ్చితంగా మ్యాథ్స్ లో ప్రపోర్షనాలిటీ అనే సింబల్ తీసేసి ఈక్వల్ టు ఒక కాన్స్టెంట్ పెట్టాలి. ఆ కాన్స్టెంట్ ఏం పెట్టాను చూడండి, R అనే ఒక కాన్స్టెంట్ పెట్టాను. కాబట్టి పై ఈజ్ ఈక్వల్ టు CRT అయింది. పై ఈజ్ ఈక్వల్ టు CRT. తర్వాత C అంటే ఏం చెప్పాను ఇందాక నేను? కాన్సన్ట్రేషన్ అనేది దేనిపైన? కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు 1/వాల్యూమ్ అని చెప్పాను. కాన్సన్ట్రేషన్ ఎక్కువ అంటే దాని అర్థం ఏమంటే వాల్యూమ్ తక్కువ. కాబట్టి C ఈజ్ ఈక్వల్ టు 1/V అని రాయాలని చెప్పాను. కాబట్టి ఈ C ప్లేస్ లో నేను రాసుకున్నాను 1/V రాసుకుంటే అప్పుడు ఏమైంది నాకు? చూడండి, C ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే నంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్. నంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్. గాఢత అంటే మొలారిటీ అంటే ఏంటి? మా ఫార్ములా ఏంటి? మొలారిటీ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 లీటర్. కాబట్టి N అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్, V అంటే వాల్యూమ్. C ఈజ్ ఈక్వల్ టు N/V. ఇది మెయిన్ ఫార్ములా అనమాట. C అనేది 1/V పైన ఆధారపడుతుంది. కాబట్టి ఇంకోసారి చెప్తా చూడండి, పై ఈజ్ ప్రపోర్షనల్ టు C అనేది ఒక ఈక్వేషన్, పై ఈజ్ ప్రపోర్షనల్ టు T అనేది ఒక ఈక్వేషన్. రెండింటిని కలిపి రాస్తే పై ఈజ్ ప్రపోర్షనల్ టు CT అవుతుంది. ఆ ప్రపోర్షనాలిటీ తీసేయాలంటే ఈక్వల్ టు సింబల్ పెట్టుకొని ఒక స్థిరాంకం పెట్టాలి. ఆ స్థిరాంకం ఏం పెట్టుకున్నాను నేను? R అనే స్థిరాంకం పెట్టాను.
ఇప్పుడు ఈక్వేషన్ ఏమైంది నాకు పై ఈజ్ ఈక్వల్ టు ఏమైంది పై ఈజ్ ఈక్వల్ టు సిఆర్టీ అయింది. ఓకే, మళ్ళీ సికి ఫార్ములా కాన్సన్ట్రేషన్ ఫార్ములా ఏంటి అంటే n/v. n/v అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. అంటే నీకు ఇవ్వబడిన 1 లీటర్ ద్రావణంలో ఎంత సొల్యూట్ ఉంది అనేది గాఢత అంటే, కాబట్టి n/v రాసుకోవచ్చు. కాబట్టి సి నేమ్ రాసుకోవచ్చు, n/v రాస్తే నాకు పై ఈజ్ ఈక్వల్ టు nRT/v వచ్చింది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయి, v అటు పక్క పంపించేస్తే పై v ఈజ్ ఈక్వల్ టు nRT అయింది. కాబట్టి చూడండి, మీకు PV ఈజ్ ఈక్వల్ టు nRT ఏ విధంగా అయితే డెరైవ్ చేస్తారో అదే విధంగానే మనం పై v ఈజ్ ఈక్వల్ టు nRT ని మనం డెరైవ్ చేస్తాం. PV ఈజ్ ఈక్వల్ టు nRT ఈస్ కాల్డ్ యాజ్ ideal gas equation, but pi v is equal to nRT is nothing but it is a Van't Hoff ఈక్వేషన్ అని చెప్పి కూడా అంటాం నన్ను దాన్ని. ఎందుకంటే Van't Hoff's లాస్ నుంచి మనం డెరైవ్ చేసాం కాబట్టి Van't Hoff's ఈక్వేషన్ కూడా అంటారు. పై v is equal to nRT. ఒకవేళ నంబర్ ఆఫ్ మోల్స్ 1 ఉంది అనుకుందాం, ఇందాక మీకు చెప్పినట్టు C is equal to 1/v అన్నాను కదా. ఎప్పుడు 1/v అవుతుందంటే n విలువ 1 అయినప్పుడు, అంటే C is equal to n/v లో n వాల్యూ 1 అయినప్పుడు, అప్పుడు ఇక్కడ n వాల్యూ 1 అప్పుడు పై is equal to RT అవుతుంది అనమాట. మరి ఇక్కడ R అంటే ఏంటి అంటే PV ఈజ్ ఈక్వల్ టు nRT. R అంటే ఏంటి అక్కడ గ్యాస్ కాన్స్టెంట్, ఇక్కడ కూడా R అంటే గ్యాస్ కాన్స్టెంట్, ఒక కాన్స్టెంటే, దాని వాల్యూ కూడా సేమ్. అక్కడ గ్యాస్ కాన్స్టెంట్ విలువ ఎంత 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ పర్ డిగ్రీ మోల్ అని చెప్తాం అనమాట. ఇక్కడ కూడా అంతే, సేమ్ విలువ, సేమ్ వాల్యూ. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, సేమ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే PV ఈజ్ ఈక్వల్ టు nRT. కాబట్టి అదే విధంగా Van't Hoff's డెరైవ్ చేసినటువంటి ఈక్వేషన్ ఏం ఆస్మాటిక్ ప్రెషర్ కి ఏంటి అంటే పై v ఈజ్ ఈక్వల్ టు nRT. అది ఎన్ని మోల్స్ కి? n మోల్స్ కి. అదే ఒక మోల్ అంటే PV ఈజ్ ఈక్వల్ టు nRT లో ఒక మోల్ కి ఏం రాయాలి ఈక్వేషన్ అంటే n వాల్యూ 1 అవుతుంది, అప్పుడు PV ఈజ్ ఈక్వల్ టు RT అవుతుంది. ఇక్కడ సారీ P అంటున్నాను, పై v ఈజ్ ఈక్వల్ టు RT అవుతుంది, లేదా పై v ఈజ్ ఈక్వల్ టు nRT అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పై అంటే ఆస్మాటిక్ ప్రెషర్, V అంటే వాల్యూము, N అంటే మోల్స్, R అంటే ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ అని చెప్తారు దాన్ని, లేదా సింపుల్గా ఒక కాన్స్టెంట్ అనుకోండి. దాని వాల్యూ ఎంత అంటే 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ పర్ డిగ్రీ మోల్ అంటారు. ఓకే, ఇంకా T అంటే ఏంటంటే అబ్సల్యూట్ టెంపరేచర్. అబ్సల్యూట్ టెంపరేచర్ కి నార్మల్ టెంపరేచర్ తేడా ఏంటి అంటే 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ నార్మల్ టెంపరేచర్. అదే 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ 273 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 298 వస్తుంది. అంటే ఏ యూనిట్స్ లో? కెల్విన్స్ లో. కాబట్టి కెల్విన్ స్కేల్ లో గనక రాస్తే టెంపరేచర్ ని దాన్ని అబ్సల్యూట్ టెంపరేచర్ అంటారు. కాబట్టి మీకు ప్రాబ్లం ఏమైనా ఇస్తే పొరపాటున పై v ఈజ్ ఈక్వల్ టు nRT బేస్ చేసుకొని వాళ్ళే వాల్యూమ్ ఇస్తారు, నంబర్ ఆఫ్ మోల్స్ ఇస్తారు, R వాల్యూ ఇస్తారు, T వాల్యూ ఇస్తారు, 25 డిగ్రీలు అని ఇస్తారు. మళ్ళీ ఆస్మాటిక్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పి అడగచ్చు ప్రాబ్లం ఎగ్జామ్ లో మీకు. అటువంటిప్పుడు అక్కడ టెంపరేచర్ ని మనం డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్ కి మార్చుకోవాలి. డిగ్రీ సెంటిగ్రేడ్ అక్కడ T అంటేనే టెంపరేచర్ కాదు, అబ్సల్యూట్ టెంపరేచర్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు. కాబట్టి అబ్సల్యూట్ టెంపరేచర్ ని అబ్సల్యూట్ టెంపరేచర్ గా మార్చాలి అంటే 25 డిగ్రీలు అనుకుంటే దానికి 273 డిగ్రీలు కలపాలి, 273 యాడ్ చేయాలి. 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ని కెల్విన్స్ లోకి మార్చాలంటే 30 డిగ్రీలకి 273 యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ చూడండి, this is the last derivation, relationship between molecular weight of non-volatile solute and osmotic pressure. అంటే స్మాల్ అన్ని కాన్సెప్ట్లు ఇందాక మనం రాసిన 4 కాన్సెప్ట్స్ లో మనం ఏమేమి ఈక్వేషన్ డెరైవ్ చేసాము అంటే ఏం డెరైవ్ చేసాము? ఫస్ట్ ది P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ w బై స్మాల్ m ఇంటూ క్యాపిటల్ W బై క్యాపిటల్ M బై క్యాపిటల్ W అని ఫస్ట్ ది రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ డెరైవ్ చేసాం. అక్కడ P0 మైనస్ P కి M కి రిలేషన్ రాసాం, స్మాల్ m కి. సెకండ్ ఈక్వేషన్ డెల్టా TF ఈజ్ ఈక్వల్ డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు KB ఇంటూ మొలాలిటీ. మొలాలిటీ అంటే ఏంటి? స్మాల్ w బై స్మాల్ m ఇంటూ 1000 బై క్యాపిటల్ W. అక్కడ కూడా డెల్టా TB కి M కి రిలేషన్ మనం డెరైవ్ చేసాం. నెక్స్ట్ థర్డ్ వన్ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్, డెల్టా TF ఈజ్ ఈక్వల్ టు KB ఇంటూ మొలాలిటీ. డెల్టా TF ఈజ్ ఈక్వల్ టు KB ఇంటూ మొలాలిటీ ఫార్ములా ఏంటి? మళ్ళా స్మాల్ w బై స్మాల్ m ఇంటూ 1000 బై క్యాపిటల్ W. ఇక్కడ కూడా డెల్టా TF కి M కి రిలేషన్ రాబట్టాం. అదే విధంగానే ఇప్పుడు ఆస్మాటిక్ ప్రెషర్ కి స్మాల్ m కూడా రిలేషన్ రాబట్టాలి. మరి మనకి ఎట్లా రాబడతాం అనేది చూద్దాం. ఇది వెరీ ఈజీ. మనకు తెలుసు లాస్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్ నుంచి మనం ఏం డెరైవ్ చేసాము? పై v ఈజ్ ఈక్వల్ టు nRT అని డెరైవ్ చేసాము. ఓకే, దీంట్లో n అంటే ఏంటని చెప్పాను మీకు? నంబర్ ఆఫ్ మోల్స్ అని చెప్పాను. మనకు నంబర్ ఆఫ్ మోల్స్ అంటే అందరికి తెలుసు, చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాము. మోల్ అంటే భారము బై అణుభారము, ఇంగ్లీష్లో అయితే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. కాబట్టి n కి ఫార్ములా ఏంటి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. కాబట్టి n వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నీకేమొచ్చింది? పై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ w బై స్మాల్ m, n ప్లేస్ లో రాసుకుంటావు.
ఆర్టీ ఈ విని ఇటు సైడ్ పంపించేసినాం కాబట్టి ఏమవుతుంది అప్పుడు బై వి అవుతుంది బై వి కాబట్టి అప్పుడు ఎంకు ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తావు ఈ ఎంని ఇటు పంపించి లెఫ్ట్ సైడ్ కి పంపించి ఆ పైని ఎం ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసి మార్చుకోవడం జస్ట్ డినామినేటర్ లో ఉంటే రైట్ సైడ్ కి పోతే న్యూమరేటర్ అవుతుంది న్యూమరేటర్ లో ఉంటే లెఫ్ట్ సైడ్ కి పోతే డినామినేటర్ అవుతుంది అనమాట జస్ట్ అటు పైని ఇటు పెట్టి ఎంని అటు పెట్టేస్తే మనకి ఈక్వేషన్ రెడీ అయిపోయింది అనమాట ఏమా ఈక్వేషన్ చూడండి ఒకసారి ఎం ఈజ్ ఈక్వల్ టు WRT by pi v WRT by pi v ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి మనకు pi v ఈజ్ ఈక్వల్ టు n0 అనే ఈక్వేషన్ తెలుసు పై ఈజ్ ఈక్వల్ టు వి నటుపక్క పంపించేస్తే ఏమవుతుంది మనకు RT by v అవుతుంది ఓకే RT by v ఇంకేం మిగిలింది n మిగిలింది n ఫార్ములా ఏంటి స్మాల్ w బై స్మాల్ m కాబట్టి ఆ n ప్లేస్ లో స్మాల్ w బై స్మాల్ m పెట్టేయండి తర్వాత కాబట్టి పై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ w బై స్మాల్ m ఇంటూ RT బై v ఫార్ములా వస్తుంది ఇప్పుడు m కి మన ఫార్ములా కావాలంటే m ఇటు సైడ్ వస్తుంది ఇక్కడికి పై అనేది దాని ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఏమవుతుంది ఫార్ములా చూడండి m ఈజ్ ఈక్వల్ టు స్మాల్ w RT బై పై v మరి దీనివల్ల ఏం ఉపయోగము అంటే ఇక్కడ టెంపరేచర్ అనేది ఫిక్స్డ్ చేస్తాం ఆర్ అనేది కాన్స్టెంట్ డబ్ల్యూ అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ అనేది మారదు మనమే తీసుకుంటాము తర్వాత వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ మారదు ఆస్మాటిక్ ప్రెషర్ కనుక కనుక్కుంటే ఎం కనుక్కోవచ్చు చూడండి 4 ఎక్స్పెరిమెంట్స్ ఒకేలాగా P0 మైనస్ P బై P0 అంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కనుక్కుంటే స్మాల్ ఎం కనుక్కోవచ్చు స్మాల్ ఎం అంటే ఏంటి ద్రావితం యొక్క అనుభారం వెయిట్ ఆఫ్ సొల్యూట్ అదేవిధంగా డెల్టా టీబీ కనుక్కుంటే స్మాల్ ఎం కనుక్కోవచ్చు డెల్టా టీఎఫ్ కనుక్కుంటే స్మాల్ ఎం కనుక్కోవచ్చు ఏమేమి మెథడ్స్ చెప్పాను మీకు ఫస్ట్ P0 మైనస్ P బై P0 కనుక్కుంటే స్మాల్ ఎం కనుక్కోవడానికి ఆస్ట్వాల్స్ వాకర్స్ మెథడ్ చెప్పాను నెక్స్ట్ డెల్టా టీబీ కనుక్కుంటే స్మాల్ ఎం కనుక్కోవడానికి 2 మెథడ్స్ చెప్పాను ఒకటి ల్యాండ్బర్గర్స్ మెథడ్ ఇంకొకటి ఏంటి క్వార్టరల్స్ మెథడ్ డెల్టా టీఎఫ్ కనుక్కుంటే యూ కెన్ డిటర్మైన్ స్మాల్ ఎం అన్నాను వాట్ ఆర్ ద 2 మెథడ్స్ యూజ్డ్ దేర్ వన్ ఈస్ Beckmann's method and second one is Rast-Camphor's method. Okay, and ఇక్కడ fourth one పై వాల్యూ కనుక్కుంటే ఆస్మాటిక్ ప్రెషర్ పై కనుక్కుంటే స్మాల్ ఎం కనుక్కోవచ్చు దెన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ మెథడ్ అంటే బెర్క్లీస్ అండ్ హార్ట్లీస్ మెథడ్ బెర్క్లీస్ అండ్ హార్ట్లీస్ మెథడ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్ లో మీకు బెర్క్లీ హార్ట్లీ మెథడ్ ద్వారా పై ఎలా కనుక్కోవచ్చు మీకు చెప్తాను పై ఎలా కనుక్కోవచ్చు తెలిస్తే ఆటోమేటిక్ గా ఎం ఎలా కనుక్కోవచ్చు తెలిసిపోతుంది ఓకే I will briefly revise within 5 minutes. ఈ రోజు ఏం చెప్పానేది టోటల్ I will revise in 5 minutes. Then we will conclude the class. ఆస్మాసిస్ గురించి చెప్పాను ఆస్మాసిస్ అంటే ఏమంటే మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ అని చెప్పొచ్చు ఆర్ ద మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ప్యూర్ సాల్వెంట్ సైడ్ టు సొల్యూషన్ సైడ్ ఇఫ్ బోత్ ఆర్ సెపరేటెడ్ బై సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అని చెప్తారనమాట దట్ ఈస్ ఆస్మాసిస్ దెన్ వాట్ ఈస్ ఆస్మాటిక్ ప్రెషర్ okay if a solvent and solution are separated by a semi permeable membrane అంటే ఒక లో కాన్సంట్రేషన్ ఒక హై కాన్సంట్రేషన్ సొల్యూషన్స్ మధ్యలో సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఉన్నప్పుడు లో కాన్సంట్రేషన్ సైడ్ నుంచి సాల్వెంట్ మాలిక్యూల్స్ హై కాన్సంట్రేషన్ సైడ్ వెళ్ళి అక్కడ హై కాన్సంట్రేషన్ సైడ్ వైపు కొంత ప్రెషర్ డెవలప్ అవుతుంది దట్ ప్రెషర్ ఈస్ నోన్ యాస్ ఆస్మాటిక్ ప్రెషర్ అని చెప్తారు ఓకే దెన్ వాట్ ఈస్ రివర్స్ ఆస్మోసిస్ దీన్ని డీసాలినేషన్ అంటారు డీసాలినేషన్ సాలినిటీ అంటే ఉప్పు డీసాలినేషన్ అంటే ఉప్పును తీసేయడం అంటే మన తాగే నీళ్ళలో అంటే సముద్రపు నీరుని కూడా శుభ్రం చేసి ఈ రివర్స్ ఆస్మోసిస్ టెక్నిక్ ద్వారా మనం తాగడానికి ఉపయోగించవచ్చు అంటే సముద్ర నీళ్ళలో ఉన్నటువంటి ఉప్పును కూడా తీసేసి నార్మల్ డ్రింకింగ్ వాటర్ గా మార్చచ్చు ఎలా అంటే ఆస్మోసిస్ పద్ధతికి ఇది రివర్స్ అన్నమాట ఆస్మోసిస్ లో సాల్వెంట్ మాలిక్యూల్ వాటర్ మాలిక్యూల్స్ అనేది ఇక్కడ తక్కువ ఉప్పు ఉన్న సైడ్ నుంచి ఎక్కువ ఉప్పు ఉన్న సైడ్ కి అంటే లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ సైడ్ కి పోతుంది అదే రివర్స్ ఆస్మోసిస్ లో ఏం చేస్తారంటే హై కాన్సన్ట్రేషన్ సైడ్ కొద్దిగా ప్రెషర్ అప్లై చేస్తే వాటర్ మాలిక్యూల్స్ ఏమవుతుంది ఎక్కువ ఉప్పు ఉన్న నీటిలో నుంచి తక్కువ ఉప్పు ఉన్న వాటర్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు వాటర్ అనేది ప్యూరిఫై చేసుకోవచ్చు కాబట్టి కాకపోతే ఈ టెక్నిక్ డిసడ్వాంటేజ్ ఏమంటే ఆ సీ వాటర్ లో ఉన్నటువంటి ఉప్పు నిలుస్తుంది ప్లస్ అక్కడ వాటర్ మాలిక్యూల్స్ అన్ని ఫ్రెష్ వాటర్ లోకి వెళ్తుంది కానీ వేస్టేజ్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది అన్నమాట ఇప్పుడు వాటర్ అనేది వేస్టేజ్ అవుతూ ఉంటుంది అన్నమాట దట్ ఈస్ ద డిఫెక్ట్ ఆఫ్ దిస్ టెక్నిక్ ఐసోటానిక్ సొల్యూషన్స్ అంటే ఏం చెప్పాను అంటే ఏ రెండు ద్రావణాలకైతే ఒకే ద్రవాభిసరణ పీడనం ఉంటుందో ద సొల్యూషన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఆర్ నోన్ యాజ్ ఐసోటానిక్ సొల్యూషన్స్ ఎగ్జాంపుల్స్ ఏమంటే 1 మోల్ ఆఫ్ గ్లూకోజ్ తీసుకోవాలా 1 మోల్ ఆఫ్ సుక్రోజ్ తీసుకోవాలా 1 మోల్ అంటే ఏంటి అంటే దాని మాలిక్యులర్ వెయిట్ అన్ని గ్రామ్స్ అన్నమాట
అది దాన్ని ఐసోటానిక్ సొల్యూషన్స్ అంటారు. రెండు ఐసోటానిక్ సొల్యూషన్స్ యూ షేప్డ్ ట్యూబ్ మీద పెట్టి మధ్యలో సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ పెడితే మనకి వాటర్ లెవెల్ ఎటువంటి రైజ్ కనపడదు, అంటే ఆస్మాటిక్ ప్రెషర్ అనేది సేమ్ ఉంటుంది అని చెప్తాం. తర్వాత ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ కి ప్రెషర్ ఆఫ్ ఏ గ్యాస్ కి, చూడు ఆస్మాటిక్ ప్రెషర్ దేనికి ఉంటుంది, సొల్యూషన్ కి ఉంటుంది. దట్ ఏ సొల్యూషన్ కి, డైల్యూట్ సొల్యూషన్ కి ఉంటుంది. ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ఏ సొల్యూషన్ కి, ప్రెషర్ ఆఫ్ ఏ గ్యాస్ కి, ప్రెషర్ దేనికి ఉంటుంది, గ్యాస్ కి ఉంటుంది. మరి ఈ రెండింటికి సంబంధం ఏంటి అంటే గ్యాస్ మాలిక్యూల్స్ ఏ విధంగా అయితే ఫ్రీగా మూవ్ అవుతుందో డైల్యూట్ సొల్యూషన్స్ లో మాలిక్యూల్స్ కూడా అదే విధంగా దే విల్ టెండ్ టు మూవ్ ఫ్రీలీ. దేర్ఫోర్ ఆల్ ద గ్యాస్ లాస్, ఐడియల్ గ్యాస్ లాస్ విల్ బి అప్లికబుల్ టు దిస్ డైల్యూట్ సొల్యూషన్స్ కూడా వర్తిస్తుందని చెప్పారు. అందులో భాగంగా మనకి ఫస్ట్ లా వ్యాంట్ ఆఫ్ చార్లెస్ లా, వ్యాంట్ ఆఫ్ చార్లెస్ లా ప్రకారము ఆస్మాటిక్ ప్రెషర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్, దట్ ఈస్ పై ఈస్ ప్రపోర్షనల్ టు టీ. అంటే టీ ఎక్కువ అయితే పై ఎక్కువ, టీ తక్కువ అంటే పై తక్కువ. అండ్ సెకండ్ వన్ ఈస్ వ్యాంట్ హౌస్ బాయిల్స్ లా. వ్యాంట్ హౌస్ బాయిల్స్ లా ప్రకారము ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ఏ డైల్యూట్ సొల్యూషన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ కాన్సన్ట్రేషన్ అని చెప్తారు, లేదా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇది వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అంటారు. ఎందుకంటే సి అనేది 1/v కి ప్రపోర్షనల్ అనమాట. కాబట్టి పై ఈస్ ప్రపోర్షనల్ టు సి ఒకటి, పై ఈస్ ప్రపోర్షనల్ టు టీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. దెన్ పై ఈజ్ ప్రపోర్షనల్ 1 and 2 కంబైన్ చేస్తే పై ఈజ్ ఈక్వల్ టు సిటీ వస్తుంది. పై ఈజ్ ఈక్వల్ టు సిటీ. దేర్ఫోర్ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే కీప్ ఈక్వల్ టు అండ్ కీప్ కాన్స్టెంట్. దట్ కాన్స్టెంట్ నేను ఏం పెట్టుకున్నాను అంటే ఆర్ పెట్టుకున్నాను. మరి ఇక్కడ ఆర్ అంటే ఏంటి అంటే ఐడియల్ గా పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ లో ఆర్ అనేది గ్యాస్ కాన్స్టెంట్, అట్లా పై వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ లో కూడా ఆర్ ఈస్ ఏ కాన్స్టెంట్ హూస్ వాల్యూ ఈస్ 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్తారనమాట, పర్ డిగ్రీ మోల్. కాబట్టి పై ఈజ్ ఈక్వల్ టు సిఆర్టీ వచ్చింది. మరి కాన్సన్ట్రేషన్ ఫార్ములా ఏంటి అంటే నంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ n/v. కాబట్టి సి వాల్యూ n/v తో సబ్స్టిట్యూట్ చేస్తే పై ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ బై వి వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేశారంటే పై వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ వస్తుంది. దేర్ఫోర్ ఐ డిరైవ్డ్ పై వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. నెక్స్ట్ ఏం చేశాను, పై వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ డిరైవ్ చేసి దాంతో పైకి స్మాల్ ఎం అంటే సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ రిలేషన్ ఏంటంటే డెరైవ్ చేశాను. ఎలా చేశాను అంటే పై వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ, పై ఈజ్ ఈక్వల్ టు వి నటుపక్క పంపిస్తే ఆర్టీ బై వి అవుతుంది. కాబట్టి పై ఈజ్ ఈక్వల్ టు పై వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ, వి నటుపక్క పంపిస్తే పై ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ బై వి అవుతుంది. మరి ఎన్కి ఫార్ములా ఏంటంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి, భారము బై అనుభారం, అంటే స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎం. కాబట్టి ఆ ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎం ఇంటూ ఆర్టీ బై వి వచ్చింది. ఈ పైని తీసి ఎం ప్లేస్ లో పెడతాం, ఎం తీసి పై ప్లేస్ లో పెట్టామంటే యూ విల్ గెట్ ది రిలేషన్. ఓకే, with this tomorrow I will continue the class by you in which I will explain the experimental determination of osmotic pressure by using Berkeley and Hartley method. Berkeley and Hartley method. ఈ మెథడ్ ద్వారా మనం ఆస్మాటిక్ ప్రెషర్ ఎలా కనుక్కోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. బెర్క్లీ అండ్ హార్ట్లీ మెథడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ అడిగే క్వశ్చన్ లో అది ఒక స్టాండర్డ్ క్వశ్చన్ అనమాట. ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ క్వశ్చన్. ఓకే, నౌ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఇప్పుడు చెప్పేటువంటి టాపిక్ లో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ. If you are having any doubts in the present topic, you can ask me. We covered all